గోపికలందరూ కూడా కార్తికేయుని వ్రతాన్ని ఆచరించారు. గోదాదేవి అవతరించిన తరువాత తన పెద్దల ద్వారా తెలుసుకొని ఆ వ్రతాన్నే తాను వటపత్రసాయిగా ఉన్నటువంటి శ్రీవిల్లుపుత్తూరులో ఉన్నటువంటి వటపత్రసాయిని వివాహం చేసుకోవాలి అని ఒక కారణాన్ని చూపి ఒక 30 పాటలు పాడి శ్రీవ్రతాన్ని ఆచరించారు. ఈ 30 పాటల్ని ఒక మాలికగా చేసి గోదాదేవి పరమాత్మకు సమర్పించి ఆయన్ని వివాహం ఆడింది. ఏమిటి ఈ 30 పాటలు అంటే దానినే దివ్య ప్రబంధము తిరుప్పావై అని అంటారు. ఈ తిరుప్పావై ప్రబంధం చాలా చాలా గొప్ప శక్తివంతం కలిగినటువంటిది, చాలా గొప్పదైనది ఈ ప్రబంధం. ఆళ్వార్ అందరిలోకి కూడా చాలా గొప్పదైనటువంటిది గోదా అమ్మ. సహజంగా లోకంలో వెంకటేశ్వర స్వామికి సుప్రభాతం పాడి లేపుతూ ఉంటాం, ఎవరైనా భగవంతుడిని మేలుకొలుపుతూ ఉంటాం. కానీ గోదాదేవి